ఈరోజు దేవుని మాట గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడును అని వ్రాయబడి ఉన్నది. శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ? మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అది ఏ పాపము? మన మాట ద్వారా ఇతరుల గురించి చెడుగా ఆలోచించుకున్నా అది పాపమే. నీతి ఉండదు. ఒక చిన్న ఆలోచన ద్వారా, చిన్న మాట ద్వారా నీతి మార్గము తప్పేవారంగా ఉంటాం. ఆ నీతి మార్గం నుంచి ప్రక్కకు తొలిగే అనుభవంలో ఉంటాము. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. మరి నీతిలో ఏముంటుంది? నీతిలో ధైర్యం ఉంటుంది, నీతిలో పట్టుదల ఉంటుంది, నీతి మార్గంలో విశ్వాసం ఉంటుంది, నీతి మార్గంలో ప్రయోజనాలు ఉంటాయి, నీతి మార్గంలో నిబ్బరం ఉంటుంది, నీతి మార్గంలో ఆశ ఉంటుంది, దృక్పథం ఉంటుంది, జయించే శక్తి ఉంటుంది నీతిలో. ఆ నీతి మార్గము నడవాలి అంటే, ఆ నీతి మనకు తెలియాలంటే అది ఎక్కడ దొరుకుతుంది? బైబిల్ గ్రంథంలో నుంచి మనము వాటిని స్వీకరించే వారంగా ఉంటాము. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. ఈ యొక్క నీతి ద్వారా ఏమొస్తుంది? విశ్వాసము మన హృదయంలోకి వస్తుంది. విశ్వాసం ద్వారా మనం ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే శక్తి కలిగి జీవించే మార్గంలో ఉంటాము. కొంతమంది పిరుగువారు జీవించలేని స్థితిలో ఉంటారు. వారి యొక్క పరిస్థితులను బట్టి ఎంతోమందిని చూస్తూ ఉంటాము. పేపర్లోను, న్యూస్లోను చూస్తూ ఉంటాము. ఎందుకు? విశ్వాసం లేని కారణంగా, వారి యొక్క హృదయం బలహీనమైన కారణంగా, బలహీనమైన అనుభవాలు కలిగి, బలహీనమైన చేష్టల ద్వారా వారు జీవించలేని పరిస్థితి. అయితే విశ్వాసం వలన జీవం గల దేవుణ్ణి సేవిస్తూ జీవ మార్గంలో నడిచే అనుభవం మనకుంటుంది. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించేవాడు వాటి వలనే జీవించును. ధర్మశాస్త్రం విశ్వాసం సంబంధమైనదా? కాదు. కానీ దాని విధులను ఆచరిస్తూ, దాన్ని చదవడం ద్వారా ఒక ఆజ్ఞలను, ఒక మంచి మార్గాన్ని, ఒక యథార్థతతో కూడిన మార్గము, నీతి మార్గంలో నడిచే వారంగా ఉంటుంది. ఒక బైబిల్ చదవడం ద్వారా, దేవుని మాటలు వినడం ద్వారా మనలో ఏమవుతుంది? దేవుని యొక్క ఆ కృపను పొందుకున్న వారమై మనము విశ్వాసంతో, నిరీక్షణతో జీవించే వారంగా ఉంటాము. వాటి వల్లనే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు. ఆత్మను గూర్చిన వాగ్దానం అంటే ఏంటి? మన హృదయానికి కావలసిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు. విశ్వాసం వల్ల ఎలా లభిస్తుంది? దేవుడు మనకు ఏదైనా వాగ్దానం ఇస్తాడు, దాన్ని మనం విశ్వాసం ఉంచడం ద్వారా అది మనకు లభిస్తుంది. విశ్వాసం లేకపోతే అది మనకు లభిస్తుందా? లభించదు. ప్రతి సంవత్సరం తీసుకుంటున్నాం కానీ ఏమీ నెరవేరడం లేదు అనే అనుభవంలోనే ఉంటాం. కానీ మనకు నెరవేరుతుందనే అనుభవం ఎప్పుడు వస్తుంది అంటే, మన విశ్వాసంతో దాన్ని స్వీకరించే అనుభవం కలిగిన వారమైతే అది మనకి లభిస్తుంది. చూడండి, అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. అబ్రహాం పొందిన ఆశీర్వచనము అది ఆశీర్వచనము? నీ సంతానము ఇశ్రాయేలుల వలె ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు. అయితే మనం అబ్రహాము సంతానమా? ఒకప్పుడు కాదు. మనము అన్యజనులము. మనది అన్యులం. మనం అందరం, మన పితరులు అన్యులు, మనం కూడా ఒకప్పుడు అన్య జీవితం కలిగిన వారం. అంటే ఏంటి?
మంచి ఒక యథార్థత, నీతి మార్గము, యథార్థత తెలియని వారం మనం. అబ్రాహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మోచించెను. ధర్మశాస్త్రం యొక్క శాపము అంటే ఏంటి? కంటికి కన్ను, పంటికి పన్ను. నీ కన్ను అభ్యంతర పరిస్తే కన్నును తీసేయమంటున్నాడు. అదే రీతిగా నీ ఏదైనా అభ్యంతరం పరిస్తే దాన్ని తీసేయమన్నాడు. కాలు ఇలాగ ధర్మశాస్త్రము యొక్క శాపం నుండి విమోచించెను. దేవుడు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చి శిలువలో కార్చిన రక్తధారల ద్వారా మన శాపాన్ని, మన పాపాలని తీసివేశాడో, ఆయన యొక్క కృప వలన మనకేం దొరికింది? రక్షణ దొరికింది, శాపం నుంచి విముక్తి కలిగింది. లేకపోతే ధర్మశాస్త్రము ఏమని చెప్తుంది? పాపి మీద రాళ్ళు వేసి చంపమంటుంది. శాపాన్ని, ఆ పాప స్త్రీని ఆ రాళ్ళతో రువి చంపాలని ఎక్కడ తీసుకొచ్చారు? దేవుని దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? మీరెవ్వరూ పాపం చేయకపోతే ఆ స్త్రీ మీద మొదట రాయి వేయండి, ఏ పాపం చేయని వారు అంటే ఒక్కరు కూడా వేయలేని పరిస్థితి. అందరూ పాపలే కదా. ఏదో ఒక పాపం వారిలో ఉన్న కారణంగా వారి యొక్క పాపపు భయం చేత ఆ పాప స్త్రీ మీద రాయి వేయలేని పరిస్థితి. మరి దేవుడు ఏమన్నాడు? అమ్మ, నేను శిక్షించను, ఇక పాపం చేయకు అని చెప్పాడు. ధర్మశాస్త్రము కంటికి కన్ను, పంటికి పన్ను విధులు ఏంటి? ధర్మశాస్త్రము ఏం చెప్పింది? రాళ్ళతో రువ్వి చంపమంది దేవుని రాకముందు. దేవుడు ఎప్పుడైతే వచ్చాడో మనకు ఆ శాపం నుంచి, ఎంతో కష్టతరమైన పరిస్థితి నుంచి దేవుడు మనల్ని తొలగించాడు. అన్ని జనులకు కలుగుటకై. ఒకప్పుడు నేను అన్యురాలిని, నువ్వు అన్యురాలివి, మనందరము అన్యులమే. అయితే మనల్ని దేవుడు ఏం చేశాడు? ఆయన కృప వలన అబ్రహాము సంతానంలోకి చేర్చాడు. అటువంటి కృపను మనకు అనుగ్రహించాడు. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి దేవుడు మనల్ని విమోచించాడు. ఎలా విమోచించాడు? దేవుడు రాకముందు దేవుని సన్నిధిలో కూర్చుంటానికి కూడా మనకి హక్కు లేదు. ఉందా? హక్కు లేదు, ఏమాత్రం హక్కు లేదు. అయితే యాజకుడు మాత్రమే ప్రవేశించేవాడు, ఇంకా లేవీలు. ఎప్పుడైతే ఆయన వచ్చాడో అడ్డతెర, దేవుని సన్నిధిలోకి వెళ్లకుండా ఉండే అడ్డుతెర చినిగిపోవడం వల్ల మనము స్వతంత్రంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుణ్ణి మనం దర్శించుకుంటున్నాం. ఇది కేవలము దేవుడిచ్చిన కృప మాత్రమే. క్రీస్తు మన కోసం శాపమే మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. మ్రాను మీద ఎవరు వేలాడబడాలి? మనం వేలాడబడాలి మ్రాను మీద. అయితే మనకు బదులుగా ఆయన మ్రాను మీద వేలాడబడ్డాడు. మనకు బదులుగా శిక్ష ఆయన శిక్ష విధించుకున్నాడు. ఎంత ప్రేమగల దేవుడు, ఎంత కృపగల దేవుడు, ఎంత దయామయుడు. ఆ దయామయుని మనము ఏం చేయాలి? భక్తితో, శ్రద్ధతో, ఎంతో ఆనందంతో ఆయనను సేవించే వారంగా ఉండాలి. మనము విశ్వాసం కలిగి ఈ లోకయాత్రలో జీవిత ప్రయాణాన్ని ముందుకు సాగించాలి. అవిశ్వాసం కలిగి జీవిత యాత్రలో ఈ యొక్క అమ్మో ఇదేంటి సమస్య అని అనుకోకుండా, నా దేవుడు ఉన్నాడు నాకు అన్న అభయము మనలో దృఢమైన సంకల్పం కలిగి ఆయన వైపు చూస్తూ ముందుకు మనందరం సాగిపోదాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా తండ్రి. నాయన తండ్రి, ధర్మశాస్త్రం విధించిన తండ్రి శాపం నుంచి విముక్తి కలుగు చేసిన దేవా నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా తండ్రి. నాయన మా పాపాలను బట్టి చూస్తే మేము రాను మీద వేలాడే పరిస్థితి అయ్యా. అటువంటి భయంకరమైన పరిస్థితి నుంచి, శాపం నుంచి తొలగించావయ్యా. మా శాపాలను, మా పాపాలను ప్రభు నాయన రాను మీద మా కొరకు వేలాడబడ్డ యేసయ్యా నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. వాక్యం మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోదేవా. నీ కృపలో, నీ దయలో ప్రభు నాయన
మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా అవసరాలన్నీ తీర్చు ప్రభా. తండ్రి సహాయం చేయండి ప్రభా. విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచు ఈ లోకయాత్రలో ప్రభా ముందుకు సాగే కృపను అనుగ్రహించండి. నీ వైపు చూస్తూ ప్రభా ఈ యొక్క పరుగు పందెంలో ప్రభా నాయన తండ్రి ఓపిక కలిగి పరిగెత్తులాగిన సహాయం చేయండి ప్రభా. ప్రతి విషయంలో కృప చూపే దేవుడు, ప్రతి విషయాన్ని ప్రభా నాయన సరళాన్ని చేసే దేవుడు అయ్యా, అనుకూలంగా మార్చే దేవుడు అయ్యా, స్థితిగతులు మార్చే దేవుడు అయ్యా. దేవా నీ వైపు చూస్తున్నందుకు ప్రభా మాకు ప్రభా నాయన మా యొక్క మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా నాయన మా యొక్క బంధకాల నుంచి విడిపించి నీ నామం మహిమ తెచ్చుకో తండ్రి. కృపగల దేవానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ